ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి మద్యం కేసు విచారణ న్యాయస్థానాల్లో జరుగుతున్న దానికి అండ్ విచారణ సంస్థలు కొన్ని మీడియాకు ఇస్తున్నటువంటి లీకులకు ఎక్కడా సంబంధం ఉన్నట్లుగా అనిపించదు. న్యాయస్థానాలేమో అసలు వీటిలో ఇప్పటి వరకు కూడా నిర్దిష్ట ఆధారాలేమీ సమర్పించలేకపోతున్నారు అని చెప్పి విచారణ సంస్థల మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి గారు 2 నెలలు జైల్లో ఉన్నారు ఇదే కేసులో. అయినా కూడా ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు అని చెప్పి ఆయనకు బెయిల్ ఇచ్చారు. అండ్ తాజాగా చివిరెడ్డి మోహిత్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో విచారిస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ని తాజాగా అంటే యాక్చువల్గా ఆయన మద్యం కేసులో ఆయన్ను నిందితునిగా చేర్చారు. హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి అడిగితే హైకోర్టు తిరస్కరించింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే అక్టోబర్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చుకుంటూ దీని మీద కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి విచారణ సంస్థకు 1 నెల రోజులు టైం ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీన ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ అది తాత్కాలికంగా ఇచ్చారు. దాని మీద కౌంటర్ కోసం మళ్ళీ విచారణ జరిగితే సుప్రీంకోర్టులో మాకు ఇంకా నెలన్నర టైం కావాలి అని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టు ఆ విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. తాజాగా అది విచారణకు వస్తే విచారణ సంస్థ సిట్టు మాకు ఇంకా టైం కావాలి అని అంటే ఆయన ముందస్తు బెయిల్ను ఛాలెంజ్ చేయడం కోసం కూడా ఇంకా కొన్ని అంశాలు పరిశీలించాలి, ఇంకా నిర్దిష్ట సమాచారం కావాలి అని చెప్పి చెబుతూ ఉన్నారట. మాకు ఇంకా టైం కావాలి అని. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టున్నారు. క్రీడాకారుడు ఏ విధంగా అయితే ఆటను పొడిగించుకుంటూ పోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ విచారణ సంస్థ కూడా దీన్ని వీలైనంతవరకు నాంచాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నట్టున్నారు. అందుకే విచారణలో వాయిదాలు కోరుతూ పోతూ ఉన్నారు. ఒక ముందస్తు బెయిల్ పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయడం కోసం ఎంత టైం కావాలి అని చెబుతూ సరే మీరు ఎప్పుడు దాఖలు చేస్తారో చేయండి అని చెప్పి 2 నెలలు టైం ఇచ్చి విచారణ సంస్థకు 2 నెలల్లో కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ఆ కౌంటర్కి సమాధానం ఇవ్వడం కోసం మోహిత్ రెడ్డికి మరో 1 నెల రోజుల పాటు టైం ఇచ్చి మీరు కౌంటర్ చేయండి అని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని నిరవధికంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. తదుపరి మేము దీని మీద ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇక ముందస్తు బెయిల్ కొనసాగుతుంది అని. న్యాయస్థానాల్లో ఏమో అలా ఉంది. ఇక్కడ విచారణ సంస్థలు వాళ్ళకు మీడియాకు లీకులు ఇచ్చేదేమో మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కేసులో ఈడీ ఏమో మిథున్ రెడ్డిని కూడా మళ్ళీ విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఒకరోజు ముందు విజయసాయిరెడ్డిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. వెరసి విచారణ సంస్థలు అండ్ ప్రభుత్వ అనుకూల మీడియాలో మాత్రం ఒక రకమైన ప్రచారం, న్యాయస్థానాల్లో మాత్రం ఇది మరో రకంగా జరుగుతూ ఉంది. అసలు ఆధారాలు ఏం సమర్పించట్లేదని చెప్పి న్యాయస్థానాలు మొత్తుకుంటూ ఉన్నాయి. చివరికి ముందస్తు బెయిల్ దాన్ని ఛాలెంజ్ చేయడం కోసం, దాని మీద కౌంటర్ దాఖలు చేయడం కోసం కూడా విచారణ సంస్థకు ఇన్ని నెలలు టైం సరిపోలేదు. మరి అల్టిమేట్గా ఈ కేసు ఎక్కడి వరకు తీసుకెళ్ళి ఆగుతారు? ఈ దేశంలో చాలా కేసుల మాదిరి ఓన్లీ రాజకీయ కక్ష తీర్చుకునేంత వరకు, రాజకీయంగా బద్నాం చేయడం అంతవరకే ఈ కేసు ఆగిపోతుందా? అంతకుమించి ఏమన్నా తేలుస్తారా అన్నదైతే చూడాల్సిందే.